నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలను త్వరలోనే జేఏడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని చెప్పారు. రాజధాని అమరావతికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను ఆయన పరిశీలించారు. కావాలనే కొందరు అమరావతిపై రాజకీయ కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. భూములు ఇచ్చాం, ప్రభుత్వం ఫ్లాట్లు ఇవ్వలేదని ప్రచారం చేసేవాళ్ళు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేతలు కావాలనే అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతిలో రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నారాయణ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, పనులు వేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పరిశీలించారు. దాని యొక్క స్టేజ్ ఏ విధంగా ఉందేంటి? ఎమ్మెల్యేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా ఒక 5 రోజుల్లో జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసే సిఆర్డీకి, జిఏడికి. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఈ మంత్ ఎండ్కి హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు. అదేవిధంగా మిగతా అధికార భవనాలు కూడా కొన్ని నెలాఖరాకి, కొన్ని నెక్స్ట్ మంత్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ ఏజెన్సీస్ అది జిఏడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని అలాట్ చేసుకోవడం. ఈ విధంగా 4026 భవనాలు ఈ నెలలో కొన్ని, నెక్స్ట్ మంత్లో కొన్ని, అవతల మంత్లో కొన్ని ఏజెన్సీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. జిఏడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్, అమరావతిలో ఇంత శరవేగంగా పనులు జరుగుతున్నాయి, కానీ వైసీపీ నుంచి దుష్ప్రచారం జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కూడా గ్రీన్ బెల్ట్ కూడా ఏర్పాటు చేశారు, కానీ మిగతా సామాన్య రైతులు కూడా వేరే చోట ఇచ్చారని చెప్పి కూడా ఒక ప్రధాన కామెంట్. అలా చూస్తాం. 100% ట్రాన్స్పరెంట్గా లాటరీ వేసి ఇచ్చామండి. ఆ రోజు అగ్రిమెంట్ ఏంటంటే రైతులతో ఏ విలేజ్లో ల్యాండ్ ఇస్తే ఆ విలేజ్లోనే, ఆ విలేజ్లో కానీ ల్యాండ్ లేకుంటే పక్క విలేజ్, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్, అక్కడ ఆ విధంగా యాక్చువల్గా చాలా ట్రాన్స్పరెంట్గా. అంతేకాకుండా లాటరీ వేసేటప్పుడు ప్లాన్ పెడుతున్నారు. లాటరీ ముందు చూసుకోమంటున్నారు. ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవడానికి ఇష్టం లేకుంటే వాళ్ళు ముందు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళని దాంట్లో తీస్తున్నారు. ఎందుకంటే ఈ లేఅవుట్లో మేము పార్టిసిపేట్ చేయము, నెక్స్ట్ లేఅవుట్లో పార్టిసిపేట్, ఆ విధంగా యాక్చువల్గా ఎంతో ట్రాన్స్పరెంట్గా వెబ్సైట్ ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నాయని దాంట్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి రైతులు ఈ నెల 20వ తారీఖున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? అంటే ఒకటేనండి, ఇప్పుడు రైతు సోదరులు మొత్తం మనకు ల్యాండ్ ఇచ్చింది 30,753 మంది. వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ 30,017 ఎకరాలు. అందులో 30,079 మందికి 34,527 ఎకరాలు ప్లాట్లు ఇచ్చేసాము. అంటే 98.6%కి ఇచ్చాము. ఇవ్వాల్సింది 1.4% ల్యాండ్, అంటే 489 ఎకరాలు. అందులో కూడా కోర్టు కేసులు, వాళ్ళ డిస్ప్యూట్స్ ఇవన్నీ పుట్టలాగే ఉంది. ఎవ్రీ వీక్ ఆర్ 15 డేస్కి ఎవరైతే డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకుంటారో వాళ్ళకి లాటరీ వేస్తున్నారు. అయితే ప్లాట్లు ఇవ్వలేదు, మేము ల్యాండ్ ఇచ్చామని నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పండి. 98.6% ల్యాండ్ని ఇచ్చేశారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు. అది కూడా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ 70,824 ప్లాట్లు. 70,824 ప్లాట్లు మొత్తం. అవి రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ కావాల్సింది కేవలం 7,529 ప్లాట్లు అవుట్ ఆఫ్ 70,824. అది కూడా ఎందుకు కాలేదంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎంతో ట్రాన్స్పరెంట్గా పర్ఫెక్ట్గా జరుగుతుంది. వాళ్ళు ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు బుద్ధి చెప్తారు. అదేవిధంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు ఉండబోతుంది అంటే? ఆల్రెడీ జరుగుతుందండి. ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ 3 విలేజ్ ఇచ్చామో 40% ల్యాండ్ పూలింగ్ అయిపోయింది, ఆల్రెడీ ఇచ్చేశారు. మిగతాది కూడా జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 50 to 55%. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఒక 75% అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతిలో రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులను కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్లాట్లు ఇచ్చేసాము. అదేవిధంగా కేవలం వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ కానీ ఇలానే దుష్ప్రచారం చేస్తే రానున్న రోజుల్లో ప్రజలే కఠినంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర గ్రీన్ బెల్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫ్లాట్లు ఇచ్చేటప్పుడే కూడా తామంతరం కూడా చెప్పామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దాదాపు అన్ని ప్లాట్లు కూడా కేటాయిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, అమరావతి నుంచి.